హలో అండి, ఈరోజు మీ అందరితో పాటు నాకు కూడా చాలా నచ్చిన రెసిపీ, చల్లచల్లగా తింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది. అన్ని ఐటమ్స్ వేడివేడిగా సర్వ్ చేస్తారు కదా, కానీ దీన్ని చల్లచల్లగా సర్వ్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం తింటున్నప్పుడు అరే ఇది ఆయిల్ ఫుడ్ కదా అని ఫీలింగే రాదు. బాగా ఊరించాను కదా, అదేం లేదండి, దహి వడ చేస్తున్నాను. దానికోసం మినపప్పు బాగా నానబెట్టుకొని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి చక్కగా రుబ్బేసుకోవాలి. దాంట్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఇంగువతో కలిపిన మిక్చర్ కలిపేసుకొని బాగా బీట్ చేసుకుంటే ఫ్లఫీగా అవుతుంది. తర్వాత ఒక గంజిలో నీళ్ళు పోసుకొని ఉప్పు, ఇంగువ వేసి కొద్దిగా వేడి చేసుకోవాలి, గోరువెచ్చగా మాత్రమే. ఆ తర్వాత వడ చేసుకొని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. కొన్ని నీళ్ళు అద్దుకొని ఇలా మధ్యలో రౌండ్గా పెట్టేసుకొని వడ చేసుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుంది. అలా కాకుండా ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా ఒక సింగిల్ హ్యాండ్తో కూడా ఈ వడ చేసేయచ్చు. ఇలా ఒక ముద్ద తీసుకొని ఎగిరేసి మధ్యలో రంధ్రం పెట్టేసుకుంటే ఇలా కూడా వడ చేసేయచ్చు. మీకు ఎలా కావాలంటే అలా వడ చేసేసుకోండి. మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. ఈ వడ చేసేటప్పుడు మనకు ఆయిల్ ఫుడ్ అనిపిస్తుంది కదా, కానీ దహి వడకు మాత్రం అలా అనిపించదు. ఎందుకంటే ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన వడల్ని మనము గోరువెచ్చటి నీళ్ళల్లో డైరెక్ట్గా వేసేస్తాము. అందువల్ల డీప్ ఫ్రై చేసినప్పుడు మనకు నూనె పీల్చుకున్నదంతా ఈ నీళ్ళల్లో వెళ్ళిపోతుంది అని నాకు అనిపిస్తుంది. కరెక్టే కదా, అందుకే దహి వడ తినేటప్పుడు ఆయిల్ అని అనిపించదు. ఇలా అన్ని వడల్ని చేసుకొని వాటర్లో వేసేసుకొని ఒక 2 minutes తర్వాత తీసి చక్కగా ఇవి పీల్చుకున్న వాటర్ని అన్నిటినీ నొక్కేసేయాలి. ఇవి నొక్కుతున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి. చిరాగ్గా కోపంగా ఉందనుకోండి, గట్టిగా నొక్కేస్తే పిండి కూడా బయటకు వచ్చేస్తుంది. అందువల్ల మెల్లగా ప్రశాంతంగా మంచిగా నొక్కేయాలి. చాలా మృదువుగా ఇలా నొక్కేసి అన్ని ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. తర్వాత మంచిగా బీట్ చేసుకున్న ఈ పెరుగుని ఈ వడల మీద చక్కగా పోసేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ పోసుకుంటేనే బాగుంటుంది తినడానికి. సో ఇలా అంతా పోసేసుకుని ఆ తర్వాత పైనుండి మీకు స్క్రీన్లో కనిపిస్తున్న ఈ గ్రీన్ చట్నీ, ఇమ్లీ చట్నీ, కారం పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ మంచిగా పైన సర్దేసుకోవాలి. మీకు ఇంకా మీ దగ్గర సన్నటి కారపూస ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. ఈరోజు నా దగ్గర అవైలబుల్ లేదు. సో ఇవన్నీ వేసేసుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ దహి వడలు చాలా ఇష్టము. మరి మీకు ఎంతమందికి దహి వడలు అంటే ఇష్టం చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా లేట్ చేయొద్దు, తొందరగా వెళ్ళి మినపప్పు నానేసుకొని రేపు దహి వడకి ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.